హే గాయ్స్, ఈరోజైతే అత్తమ్మ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే చేశారు. దాంట్లోకి అయితే దబ్బర పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసు కాబట్టి. దాంట్లోకి అయితే ఇంకా తిరగమాత గింజలు వేసింది, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసింది. తర్వాత ఒక 3 ఎర్రగడ్డలు అయితే లావుగా కోసుకొని వేసింది, ఎందుకంటే బాగుంటాయి కాబట్టి అలా అయితే వేసుకొని ఇవైతే వేంపుకుంటుంది. ఇది నెల్లూరు స్టైల్ అండి, చాలా బాగుంటుంది కర్రీ. దీంట్లో ఒక సీక్రెట్గా ఒక పొడి అయితే వేస్తుంది, అవైతే చాలా బాగుంటుంది అది వేయటం వల్ల. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసింది, వేసి అది కూడా కలుపుతూ ఉంది. జలుబు చేసిన వాళ్ళకైతే ఈ కర్రీ అయితే చాలా బాగా రుచిగా ఉంటుంది. రుచి కూడా తెలుస్తుంది వాళ్ళకి, నోరు బాలేని వాళ్ళకి కూడా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి గాయస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అందరికీ. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసింది, ఒక 3 మట్టలు కరివేపాకు వేసింది. ఒక 3 టమోటాలు సన్నగా కోసుకొని అవి కూడా వేసింది. వేసుకొని అవి కూడా ఇప్పుడు మంచిగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ అనుకోకండి, చేపల పులుసు కాబట్టి ఎక్కువే పడుతుంది ఆయిల్. టూ డేస్ అయినా ఎక్కడికి వెళ్ళదు ఈ పులుసు. ఇప్పుడైతే దీంట్లో 4 స్పూన్లు అయితే మేము కారం వేస్తున్నాం, ఎందుకంటే 2 కేజీ చేపలు కాబట్టి అందుకే మేము 4 స్పూన్లు అయితే కారం వేసుకున్నాం దీంట్లోకి. ఇప్పుడు ఇది 2 రోజులైనా ఎక్కడికి వెళ్ళదు, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. చూసారు కదా, ఇదే అండి సీక్రెట్ పొడి, ఇది వేస్తుంది. 2 స్పూన్స్ అయితే వేస్తుంది. 2 స్పూన్స్ వేసిన తర్వాత దీంట్లో అయితే ఒక స్పూను పసుపు అయితే వేసింది. వేసి ఇవి మంచిగా మనం కలుపుకోవాలి. చింతపండు కూడా దీనికి ఎక్కువే పడుతుంది కొంచెం. మేమైతే పులుసు అయితే కలుపుకొని దీంట్లో పోస్తున్నాము. పులుసు కూడా మేము చింతపండు ఎంత వేసానో మీకైతే వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా మేము కలుపుకుంటున్నాం. ఇప్పుడు పులుసు అయితే పోసేసింది, తగినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పులు కారాలు చూసేసుకోండి ఇప్పుడే తగినంత. ఇలా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే దీంట్లో మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటాము. మేమైతే ఒక ఫుల్ మామిడికాయ అయితే వేసాము, అంటే ఒక మీడియం సైజ్ కాయ అయితే ఒక కాయ అయితే వేసాము, ఎందుకంటే అది కొంచెం పులుపుగానే ఉంది అందుకని వేసాము. చూసారు కదా, ఇంత చింతపండు అయితే వేసింది మా అత్తమ్మ నానబెట్టుకొని. చూసారు కదా, మన పులుసు అయితే ఉడికిపోతుంది. మామిడికాయ కూడా కొంచెం లైట్గా ఉడుకుంటుందండి. ఇప్పుడు మనమైతే ఈ చాప ముక్కలు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాం. చాప ముక్కలు అయితే దీంట్లో ఇలా వేసేసుకుంటున్నాం. దీన్నైతే గరిటతో తిప్పకుండా ఓన్లీ క్లాత్తో పట్టుకొని ఇట్లా కదపాలండి, అంతే చాలు. గరిటతో తిప్పితే మొత్తం చిదురైపోతుంది. ఈ విషయం మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వంటకాలు అయితే భలే బాగున్నాయి, మా అమ్మ చేసినవి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మేము తింటాం, తర్వాత మేము లైక్ చేస్తాం. మీకే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఛానల్ అయితే చాలా వస్తాయి, ఆ వీడియోలో మనమే చూద్దాం. బై గాయ్స్, విష్ యు ఆల్. ఓకే గాయ్స్, మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నోరు అయితే ఊరిపోతుంది. బాయ్ గాయ్స్.